చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్షాలన్నీ కూడా బీజేపీ చెప్తున్న ఈ మాటకి సరే అంటున్నారు. సో ఇలాగే వదిలేస్తే ఆంధ్ర రాష్ట్రంలో కట్టబోయే పోలవరం ప్రాజెక్టుకు ఫుల్ కెపాసిటీ స్టోరేజ్లో ఎప్పుడూ రన్ కాదు. కేవలం ఆ 41 మీటర్స్కే స్టోరేజ్ మినిమం స్టోరేజ్ కెపాసిటీలో మాత్రమే రన్ అవుతుంది. 30 లక్షల ఎకరాలకు నీళ్లు రావు. ఆంధ్ర రాష్ట్రంలో ఎంత మోసం జరుగుతుందో అధికార పక్షం ప్రతిపక్షాలలో ఉన్న నాయకులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంత మోసం చేయాలనుకుంటున్నారో ఒకసారి ప్రజలందరూ గమనించాలి. దీని ముఖ్య ఉద్దేశమే అన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. ఇట్లా తగ్గిస్తే 41 మీటర్స్కే ఈ ప్రాజెక్టుని స్టోరేజ్ కెపాసిటీని కుదిస్తే ఎంత బెనిఫిట్ అవుతుంది అన్నది కూడా ఇంతవరకు ఈ పార్టీలు ఏవి బయట పెట్టలేదు. రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం ప్రకారము 45 మీటర్స్లో ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో నడుస్తే 30 లక్షల ఎకరాలకు స్థిరీకరణతో సహా 30 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు. మరి మీరు ఇది కుదిస్తే ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తారు? ఒక్కరన్నా చెప్పారా? 41 మీటర్స్కే తగ్గిస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో నిలబడి ఫేజ్ 1 కింద 41 మీటర్స్కే రన్ చేస్తాము అని చెప్పారు. కానీ ఆయన కూడా ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తారో ఫేజ్ 1లో చెప్పలేదు. చంద్రబాబు గారు కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. మన లోకేష్ గారు చాలా తెలివిగా ప్రాజెక్టు హైట్ ఏమీ తగ్గించట్లేదు అంటున్నారు. సార్, ప్రాజెక్టు హైట్ తగ్గిస్తున్నారని మేము కూడా అంటం లేదు. ప్రాజెక్టు హైట్ 45 మీటర్స్లో ఉన్నా కూడా స్టోరేజ్ కెపాసిటీని మీరు 45 మీటర్స్లో రన్ చేయకుండా 41 మీటర్స్ వరకే మీరు వాటర్ని స్టోరేజ్ చేస్తే దాని డిఫరెన్స్ చాలా ఉంటుంది. అది మేము అడుగుతున్నాం.